everyone, welcome back to my channel. This is Kirtana. Andaru ela unnaru? I hope everyone are doing great. సో చాలా డేస్ అవుతుంది కదా నేనైతే మీ ముందుకు వచ్చి. సో ఇట్స్ బీన్ 1 month అనమాట. నేనైతే వీడియోస్ అయితే తీయలేదు. ఎందుకు అంటే కొంచెం బిజీ స్కెడ్యూల్స్ ఉండడం వల్ల నేనైతే వ్లాగ్స్ అనేది తీయలేకపోయాను అనమాట. అండ్ ఈ ఇయర్లో నేను తీసేది ఇదే ఫస్ట్ వ్లాగ్ కాబట్టి అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అందరికీ మంచిగా సక్సెస్ అవ్వాలి, అందరూ అనుకున్నవన్నీ జరగాలనేసి అన్నీ నేనైతే కోరుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో ఇవాళ అయితే నేను షార్ట్ అండ్ సింపుల్గా మీ ముందుకైతే తీసుకొచ్చాను. అండ్ ఏంటి అంటే ఈరోజు నా యూట్యూబ్ జర్నీ అయితే ఎందుకు స్టార్ట్ చేశాను, నా లైఫ్ స్టైల్ ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ అదంతా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అని అంటే నేను 4 months అవుతుందన్నమాట యూట్యూబ్కి వచ్చి. బట్ నా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. ఫస్ట్ అయితే నేను ట్రావెలింగ్ చేసిన వీడియో, ఫస్ట్ వ్లాగ్ తీసింది అయితే కేరళకి వెళ్ళాను కదా, ఆ ట్రిప్ గురించి తీసిన వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ షాపింగ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువగా చూసిన వాళ్ళు చూసే ఉంటారు. అండ్ కొత్తగా చూసిన వాళ్ళకైతే కొంచెం తెలియదు కాబట్టి నా ఇంట్రొడక్షన్ అండ్ అంతా చూసే వాళ్ళకైతే నేను చెప్పడానికైతే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇది జస్ట్ ఒక సిట్ అండ్ టాక్ వీడియో కైండ్ ఆఫ్ అనమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చూడండి కంప్లీట్ వీడియో. అండ్ కొంచెం బోరింగ్గా అనిపిస్తే ప్లీజ్ స్కిప్ చేసేయండి, పర్లేదు. సో ఇవాళ నా యూట్యూబ్ జర్నీ అండ్ నా గురించి కొన్ని చిన్న విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నుంచి అయితే నేను వీడియోస్ అయితే కంటిన్యూగా చేయడానికైతే ట్రై చేస్తాను. సో అసలు నేను యూట్యూబ్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేశాను అండ్ నా బ్యాక్గ్రౌండ్ అదంతా నేను మీతో షేర్ చేసుకోవాలని అయితే నాకు అనిపించింది. ఒక చిన్న వీడియో అయితే తీయాలి అని అనిపించింది అనమాట. సో అండ్ నా కీతూ రిక్కీ ఆఫీషియల్ అనే ఛానల్ నేమ్ అలా ఎందుకు పెట్టాను, అసలు నా ఇంట్రెస్ట్ ఎందుకు అలా పెట్టాలి అని నాకు ఎందుకు అనిపించింది అంటే, నా నేమ్లో కీర్తు అంటే కీర్తన అంటే కీర్తు కాబట్టి నా నిక్ నేమ్ అండ్ మా చిన్నోడి నిక్ నేమ్ ఇద్దరిది కలిపేసి నేను నా ఛానల్ నేమ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు యూట్యూబ్ ఛానల్కి వచ్చాను అంటే, ముందుగా ఎప్పటి నుంచో నాకు ఇంట్రెస్ట్ ఉండే అనమాట. లాక్డౌన్ టైంలో నుంచే నాకు ఇంట్రెస్ట్ ఉండే. అప్పుడే కదా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయడం. ఇంకా అప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనకి బోర్ కొట్టినప్పుడు ఇలా వీడియోస్, టిక్టాక్ వీడియోస్ మెయిన్లీ చాలామంది టిక్టాక్స్ చేస్తుండే. సో ఆ టైంలో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే అనమాట టిక్టాక్ వీడియోస్ చేయడం, అలా వీడియోస్ తీసుకోవడం. అండ్ అదే కాకుండా నేను మా సిస్టర్తో కూడా నేను ఇలా పానీపూరి ఛాలెంజ్ ఇవన్నీ చేయడం అవి చేస్తున్నాను అనమాట. సో అప్పటి నుంచి అయితే నాకు ఇంట్రెస్ట్ కలిగింది యూట్యూబ్ అనేది. నేను కూడా ఫ్యూచర్లో యూట్యూబ్ ఛానల్ అనేది చేయాలి, ఇలా మంచి వీడియోస్ అయితే చేయాలి అనేసి. సో అందుకని నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్తో నేనైతే ఇప్పుడే రైట్ టైం అని అనుకుని నేనైతే ఇలా మీ ముందుకి వచ్చి మాట్లాడుతున్నాను అనమాట. సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే మనకైతే అంత రీచ్ ఉండదు. అలా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు ఏదేదో వీడియోస్ చేయడం అయితే కుదరదు కదా. సో నేనైతే మెయిన్లీ నేను చేసే వీడియోస్లో ట్రావెలింగ్, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ట్రావెలింగ్, షాపింగ్కి సంబంధించిన మెయిన్లీ ఎక్కువ ఫ్యామిలీతో స్పెండ్ చేసిన టైం అంతా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో నా ఇంట్రెస్ట్ అయితే అలా ఉంది. అండ్ ఎవరికైనా ఇలా యూజ్ అవుతుంది కదా కొన్ని విషయాలు, అంటే కొంచెం రిలేట్ అవుతాం కదా, అది మన లైఫ్ స్టైల్, అక్కడ షాపింగ్, ఇక్కడ షాపింగ్, అది ట్రావెలింగ్, ఇదంతా అందరికీ ఇలా రిలేట్ అవుతాం కదా ఇవన్నీ వీడియోస్. సో కొంచెమైనా యూస్ఫుల్ ఉంటుంది కదా ఏదైనా చేసే వీడియోస్లో. సో అందుకని చెప్పేసి అండ్ మెయిన్లీ నా ఇంట్రెస్ట్తో నేనైతే నా యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. ఇట్స్ బీన్ 4 months అండ్ ఇలాగే నా యూట్యూబ్ జర్నీ నేను ఇంకా కొనసాగించాలనుకుంటున్నాను అనమాట. హోప్ అందరికీ నా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా అందరితో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా మా రిలేటివ్స్లో కానీ ఎవరైనా కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను అనమాట. సబ్స్క్రైబ్ అంటే నా ఛానల్ నేమ్ కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసేసుకొని ఉంటారు. అండ్ పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వచ్చేస్తాయి అన్నమాట. సో అలా రెగ్యులర్గా నేను పెట్టిన వీడియోస్ మీరు చూడొచ్చు.
అండ్ నా గురించి చెప్పాలంటే నా నేమ్ ఆల్రెడీ మీకు తెలుసు. నా నేమ్ అయితే కీర్తన. అండ్ నేనైతే పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే చిన్నప్పటి నుంచి. అండ్ నా బీటెక్, నా గ్రాడ్యుయేషన్ అంతా నేను కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత నేను జాబ్ చేసి 2022లో అయితే మ్యారేజ్ చేసుకున్నా. అండ్ ఆఫ్టర్ దట్ నాకైతే చిన్న బాబు, వాడికి ఇప్పుడు 2 years. ఇంకా అలా అన్నీ తొందరగా అయిపోయాను అనమాట. సో ఇప్పుడు హ్యాపీగా ఇలా షార్ట్ అండ్ సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. అండ్ మనం అనుకుంటాము యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం ఇవన్నీ అనుకుంటాం, కానీ యూట్యూబ్కి రావాలన్నా వీడియోస్ తీయాలన్నా అసలు అదంతా ఈజీ అయిన పని అయితే కాదు. సో మనం అన్నీ ఏం వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలా చూపించాలి, ఆ ఎడిటింగ్ ఇదంతా కొంచెం టైం పడుతుంది అనమాట. అంత ఈజీ అయితే కాదు అది కూడా. ఫస్ట్ నుంచి అయితే నేను చాలా వీడియోస్ అయితే పెట్టాను లాస్ట్ 4 monthsలో. అండ్ చెప్పాలంటే నాకు మా హస్బెండ్కి చాలా క్వైట్ ఆపోజిట్ అనమాట మేమిద్దరం. ఎందుకంటే నాకు ఈ ఫొటోస్ కానీ మెమరీస్గా పెట్టుకోవడం అండ్ ఇలా వీడియోస్ తీసుకొని మెమరీస్గా ఉంచుకోవడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. తనకైతే వీడియో ముందుకు రావాలన్నా ఫొటోస్ దిగాలన్నా అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. తనకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో నా కోసం తను నాకు సపోర్ట్ చేస్తూ అన్నిటికీ ఓకే అంటాడనమాట. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, నేను పెట్టిన తనతో ప్రాంక్ వీడియో ఒకటి చేశాను. తనకి ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ, ఫోర్స్ఫుల్గా తనైతే వీడియోస్లోకి వస్తాడు అట్లా అనమాట. తనకి ఇంట్రెస్ట్ ఉండదు, నాకైతే ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. అందుకని చెప్పేసి యూట్యూబ్లోకి అయితే వచ్చాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు చెప్తాను, కీర్తన కీతు అని ఉంటుంది. అండ్ నేను నా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఎవరైనా ఫాలో చేయాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో చేయండి. అండ్ అదనమాట. సో ఇది ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దట్స్ ఆల్ అనమాట. ఇంకా నేను ఇప్పుడు ఈ వీక్లోనే ఇప్పుడు కమింగ్ వీక్లోనే నేను ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. సో ఈ వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. నేనైతే కొన్ని వీడియోస్ ప్లాన్ చేసుకుంటున్నాను రెగ్యులర్గా చేయడానికైతే, చేయాలని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా అయితే చూడండి. మీకు పాత వీడియోస్, నేను పెట్టిన వీడియోస్ ఏమైనా చూడలేకపోతే తప్పకుండా చూడండి. అండ్ అందరితో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో అదే అనమాట, షార్ట్ అండ్ సింపుల్గా నేనైతే నా గురించి అయితే చెప్పేశాను. సో కొంచెం షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకు అంటే ఇప్పటిదాకా పెట్టిన వీడియోస్లో ఎప్పుడు నేను అంతా ఇలా కూర్చొని ఎప్పుడు ఏం మాట్లాడలేదు కదా, అందుకని చెప్పేసి ఒకసారి ఇదంతా నా జర్నీ నేను ఎందుకు స్టార్ట్ చేశాను, అసలు యూట్యూబ్కి ఎందుకు వచ్చాను అనేది మీతో కొంచెం అలా షేర్ చేసుకుందాం అనేసి అనిపించింది అనమాట. హోప్ ఎవ్రీవన్ విల్ లైక్ దిస్ వీడియో అండ్ అందరికీ నచ్చుతుందని అయితే అనుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ and take care. I will catch you on another video. Till then, bye bye.